హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. సో 6 ఏమవుతుంది, 6 అవుతుంది, 6:05 అయిందనమాట. సో తొందరగానే లేచేసిన, లేకపోతే 6:20 6:30కి అట్లా లేస్తుండే. అలారం పెట్టుకున్నాక పోయినాక లేవనేమో అని చెప్పేసి 5:30కి ఒకసారి 6కి ఒకసారి పెట్టుకున్నా. సో ఎందుకంటే పిల్లలు ఈరోజు ఏదైనా అన్నము ఎగ్ ఇట్లా ఏదైనా పెట్టి అంటున్నారు అనమాట బాక్స్కి. ఇక తొందరగా లేస్తేనే అవుతుంది. అందులో ఈరోజు గురువారం కాబట్టి ఊడ్చి తూడ్చుకోవాలి. సో అట్లే వండుకుంటే 6:20 6:30 అనుకుంటూ ఉంటే అవ్వదనమాట. సో వంట చేయాలి కాబట్టి. సో మా ఫ్రెండ్స్ రోజు ఏదో ఒకటి తెచ్చుకుంటున్నారు. మాకు ఫ్రూట్స్ వద్దు అని అంటున్నారు. మొన్న ఒకరోజు దోశనేమో పెట్టినా, ఒకరోజు ఉగ్రాని పెట్టినా. సో ఆ రోజు వ్లాగ్ తీయలేదన్నమాట. సో అందుకని ఈ రోజు అయితే వ్లాగ్ తీద్దామని చెప్పి వ్లాగ్ కూడా స్టార్ట్ చేసిన. సో ఇందులో రాళ్ళు పురుగులు ఉంటాయని చెప్పేసి నైటే ఏరి పెట్టుకున్నాను అనమాట, మార్నింగ్ టైం పడుతుంది అని చెప్పేసి. సో ఎగ్స్ అయితే మా చిన్నోడు బాయిల్డ్ ఎగ్ ఇష్టం కదా వాడికి, రోజు వాళ్ళకి నచ్చినవి వేస్తున్నాం అని చెప్పేసి నిన్న ఏడ్చిండనమాట. అందుకే బాయిల్డ్ ఎగ్ అయితే పెట్టి ఫ్రై చేసి అన్నం చేసి ఈరోజు అన్నం అయితే బాక్స్ కట్టిద్దాం. అండ్ ఈరోజు వాళ్ళకి ఎగ్జామ్ కూడా ఉంది. చిన్నోడికి హిందీ ఉంది, పెద్దోడికి కంప్యూటర్ ఉంది. సో అన్నం అయితే పెట్టేసి కాసేపు అయితే కొట్టేసి ఈ 3 రూములు అయితే ఊడ్చి తుడుచుకొని బయట ముక్కేసినాక వాళ్ళు ఇంకా పడుకున్నారు. ఈ పనులు అయినాక వాళ్ళని లేపుతా. వాళ్ళు ఇంకా పడుకున్నారు. సో అంతలోపు నాకు కూడా పనులు అవుతుంటే వాళ్ళు వేస్తారు ఇంకొక 20 మినిట్స్లో. అంతలోపు ఊడ్చి తూడ్చేసి ముగ్గులు పెట్టేస్తా. అన్నం గుడ్లు కూడా పెట్టేస్తా. అన్నం అవుతుంది, గుడ్లు అవుతాయి. కానీ ఒక్క రూమ్ ఉంటే పిల్లలు వేసి ఫ్రెష్ అవుతుంటారు కదా, ఇంకా వెళ్ళే ముందర ఊడ్చి తుడిస్తే అయిపోతుంది ఒక్క రూము. సో తొందరగా చేసుకుందాం. సో ఎగ్స్ అయితే పెట్టినా 3 ఉన్నాయి ఎగ్స్, అందుకే 3 పెట్టినా. ఇంకా అన్నం వచ్చేసి అందరికి సరిపోతుంది అన్నమాట. ఒకటేసారి 2 గ్లాసులు వేరుకున్నా. ఎగ్స్ ఎక్కువ ఉంటే ఎగ్స్ కూడా ఎక్కువ పెట్టేస్తుండే, కానీ 3 ఉన్నాయి. ఇంకా వాళ్ళకి పూర్తిగా వస్తుంది కదా పెట్టేసి. ఇంకా 2 అవుతుండేలోపు ఇల్లు అయితే ఊడుస్తా. సో సాల్ట్ వేసి ఇల్లు తుడుస్తా కాబట్టి ఫస్టే వాటర్లో సాల్ట్ అయితే వేసుకుంటాం అనమాట. పెద్ద సాల్ట్ వేస్తాను. సో ఇల్లు అంటే తూసేసి వచ్చేలోపు ఈ సాల్ట్ కొంచెం కరుగుతుంది. ఇట్లా వాటర్ వేసుకొని డేటాల్ వేసేసి కొంచెం సాల్ట్ వేసేస్తా. ఇలా అంతా తుడుచుకుంటూ వచ్చేలోపు కరిగిపోతుంది అనమాట. లేకపోతే ఇల్లు తూడ్చడం ఇంట్లో చల్లుకుంటూ పోతాం కదా అన్ని రూమ్లో, సాల్టే వస్తుంది. అందుకే కరగని ఇంకా పెడితే ఊడ్చుకొని వచ్చేలోపు ఇది కరిగిపోతుంది. సో సాల్ట్ అయితే వేస్తున్నాను. సో కొన్ని వాటర్ తీసుకొని డేటాల్ వేసి సాల్ట్ వేసిన. మళ్ళీ నీళ్ళు నింపుకుంటా. అవి నీళ్ళు ఏమి సరిపోవు, కాకపోతే సాల్ట్ కరిగే వరకు కొన్ని నీళ్ళు అయితే నింపుకుంటా అంతే. అది ఏమంటారు, బయట గడపకు ముగ్గులు వేసేటప్పుడు ఇల్లు తుడవడానికి నేను అదే చట్నీ యూజ్ చేస్తాను. కాకపోతే పైన కొంచెం పోయిందనమాట. ఫుల్ నీళ్ళు నింపితే కారిపోతాయి. అందుకే ఇప్పుడు కొన్ని వేసిన కదా. సో ఇల్లు తుడుచుకోవడానికి వెళ్ళినప్పుడు ఫుల్ నింపుకొని దవ కొట్టేస్తాను అనమాట. సో అది కంప్లీట్గా దీనికోసమే పెట్టిన జగ్గు. మళ్ళీ వాష్రూమ్లో అవన్నీ వాడను, అందుకే అది పోయిందని చెప్పేసి సగమే నింపిన. సో కొంచెం నీళ్ళు చాలు సాల్ట్ కరగడానికి. సో ఫస్ట్ అయితే కసువు మొత్తం అయ్యో బయట ఊడుచుకుంటుండేలోపు ఇటు అన్నమ్మ పెందరానైనా ఇంకా పొంగని ఇంకా టైం ఉంటుందిలే అనుకున్నా, కానీ పొంగిపోయి ఇంకా టైం ఉందిలే. బయట అంతా ఊడుచుకొని వచ్చినాక తీద్దాం అనుకునేలోపు పొంగిపోయింది. మళ్ళీ ఇదంతా క్లీన్ చేసుకోవాలా. గుడ్లు కూడా అవుతున్నాయి, తిన్నంతా పడింటే మళ్ళీ ఇదంతా క్లీన్ చేసుకోవాలి. సో ఫస్ట్ లేచి నేను ఈ బెడ్ ఎవరన్నా పడుకోపోయినా బెడ్ క్లీన్ అయితే చేసుకుంటా రోజు. ఇంక ఈరోజు వీడియో తీస్తూ మాట్లాడుతూ ఇది క్లీనింగే చేయలే.
ఇక ఇవేమో బొమ్మలు పిచ్చి బొమ్మలు రాత్రి కొనుక్కొచ్చుకోరు. మళ్ళీ అంతా ఒకరోజు దీనంతా క్లీన్ చేసి పడేయాలి. చెత్త బొమ్మలే ఉంటాయి అన్నీ. సో మా హస్బెండ్ అయితే ఇంక ఇవే వేసుకుంటాడు. ఇప్పుడు పిల్లల్ని దింపేసి వచ్చేంత వరకు ఇవి వేసుకొని వచ్చినాక మళ్ళీ స్నానం చేసుకుంటాడు. అందుకే ఇవి ఇప్పుడే వాషింగ్ మిషన్లో అయితే వేయను. సో ఫస్ట్ బెడ్ అయితే దింపుకుందాం. మంచిగా ఎండ పడుతుంది. ఇప్పుడే కదా బాగా ఎండ పడుతుంది. అయితే పిల్లలతో పోయి అన్నం చూద్దాం. మళ్ళీ మాడిపోతే పెట్టి సదిరేసి వచ్చేది. ఓపాల్సిన అవసరం లేదు, అదే నీళ్ళకి అయిపోయింది. కింద పట్టాయి కదా, సో గిల్లితే అయిపోతుంది. ఇంకా ఎగ్స్ అయితే ఈ రూమ్ అంతా కసు కొట్టి తుడిచినాక ముగ్గేసినాక లాస్ట్కి ఎత్తి కర్రీ చేస్తాను. ఇట్లా అన్నం అయిపోయింది. ఎగ్స్ కూడా బాయిల్ అయినాయి కదా. నాకు మెయిన్గా దీనికంటే ఇప్పుడు ఇది క్లీన్ చేయాలనేది మైండ్లో పడుతుంది. ఫస్ట్ అది క్లీన్ చేసినాక వేరే ఏమైనా చేస్తా. సో వచ్చి ఇది క్లీన్ చేసి ఇప్పుడు కర్రీ చేస్తా. వీళ్ళు వేసారు, ఇప్పుడు తూసేసిన వీళ్ళు వేసారు. ముగ్గేసేసి వస్తా. ఈ కుర్చీ పెట్టి కుర్చీకి ఫోన్ పెడతాం. లేకపోతే విన్ను వీళ్ళు వేసినగా వీడియో తీస్తావా? వద్దులే, నువ్వు ఇప్పుడే వేసినావు నిద్ర ముగ్గులు. ఒక బ్రష్ అయితే వేసి రెడీగా పో. నేను పెట్టుకుంటలే ఫోన్ ఎట్లా నన్ను ఇతను లేచింటే. నువ్వు సోనీకి నారే నేను కూర్చోబెట్టింది. పొట్టు కొడుకు చూడండి, ఫోన్ పెట్టుకుందామంటే లేచి నేను కూర్చుంటా అంటారు. నీకు బాగుందా? రోజు ఇదే వేయాలా? ముగ్గు బాగుంది, రోజు ఇదే వేయాలి. లేచి పరుపులేదు ఏమన్నా పదపూర్వం ఉంది. సో అయిపోయింది. ఇంకా కర్రీ ఒక వచ్చేస్తే ఇట్లా జ్యూస్ చేసి వేయాలి. కవర్ వేసుకొని అది చిన్న గొప్పలు ఉంటుంది, అది చూస్తావా? కొబ్బరిరా తింటావా? బయట కూడా ఉంటాయి. అప్పుడు పెట్టిండ్రు. సరే నువ్వైతే టాయిలెట్ వచ్చి గుంజి తయారు పెట్టుకుంటాను. పండి ఇంకా లేవు. నువ్వు దారిలో కూర్చేసుకొని కూర్చున్నా మంచిగా వీడికి సర్దైంది చూడండి. వీడియో అండి రోజు ఐస్ క్రీమ్లు తినుకుంటే చల్ల నీళ్ళు లేకుంటే ఎండాకాలంలో సర్దేయచ్చు. లేవు ఇంక ఇట్లే వండుకుంటావా? నువ్వు లేవు, నువ్వేం అట్లే వండినావు. పర్పుల్ అనేది బాగా నిద్ర వస్తుందా? ఇంకా అంత అయిపోయింది. ఇది క్లీన్ చేద్దాం ఫస్ట్. బాసలు ఎక్కడక్కడ పెట్టేసి అది క్లీన్ చేసి సో గ్యాస్ అంతా క్లీన్ అయితే వేసేసుకున్నాను. ఇంకా కర్రీకి అయితే పెట్టినా. ఎందుకొద్దు? ఏమి ఇష్టం లేదు. నేను పొద్దున్న లేచి వంటకు పెడితే నాకు పొద్దున్న నువ్వు సాయంత్రం కూరపో. నీకు ఇష్టమైన గుడ్డు కానీ ఇట్లా చూస్తే మళ్ళీ యూట్యూబ్ ఈ వీడియో పెడుతుందో లేదో బట్టలు ఇప్పి చూపిస్తే ఎందుకురా? పొద్దులేసి పని లేకన్నా చేసింది. నీ ఇష్టమైన గుడ్డ ఏం కాదు. గుడ్డు గుడ్డు గుడ్డు
నువ్వు గుడ్డు పక్కన పెట్టి అన్నం ముక్కడు తిను. ఇది చూడిగా బాయిల్డ్ ఎగ్ వేస్తే వద్దంటాడు ఈ మెంటల్ కొడుకైతే. నేను బాయిల్ చేస్తున్నా పో అన్నం కూడా తినిపోదురు పో. ఎందుకు వద్దురా మరి ఏం ఇక నేను పొద్దున్నే వంట పెట్టుకుంటే నాకు వద్దు, నేను ఫ్రూట్స్ కట్టుకుపోతా అంటాడు. ఫ్రూట్స్ కట్టుకుపోతాడంట. మీరే చెప్పినందుకే కదా లేచింది. ఇది వద్దంట, బాయిల్డ్ ఎగ్ అయితే వద్దంటాడు. కట్టుకపోవాలి తప్పదు. నోడు పో, బ్రష్ పో, టైం అవుతుంది పో. నువ్వు ఎట్లా తిన్నావో చూస్తా పో. కర్రీ కూడా అయిపోయింది. ఇంక రూమ్ మూడిచి తుడిస్తే అంత అయిపోతుంది. వైట్ కలర్ గుడ్డే పగలగొట్టి ఫ్రై లాగా చేసిన ఉప్పు కారం అంత వేసి ఉడకబెట్టి కారం ఉప్పు కారం వేసి ఫ్రై లాగా చేసిన. చూడు తింటావు ఇది నువ్వు కూడా. కడుక్కోపోబే స్నానం చేసేటప్పుడు కూడా. తింటావు కదా, నీకు కూడా ఇష్టమే ఇది, బాగుంటుంది. ఓకేనా పనుడు ఆ రూమ్ కసు కొట్టాలా, ఇంకా మీకు జ్యూస్ చేయాలా. ఉత్త బాయిల్ చేసింది అనుకున్నావా? ఉత్త బాయిల్ చేసింది కాదు. పో నువ్వు దెబ్బ వేసేసి స్నానంకో నువ్వు కూడా. ఒక్కరు మూడు తుడిసిపోతుంది. పిల్లలు చూడండి ఇక్కడ అంతా గల్లీలల్లో కింద పిల్లలు సైకిల్ తొక్కి ఈడింత షాట మొత్తం ఇరగొట్టి మంచిగా ఉండే. ఇది సైకిల్ కొట్టి ఇరగొట్టి పెట్టారు. బట్టలు చిన్నవి పెద్దవి బాక్స్లో అయితే పెట్టేసిన. వచ్చి చూసుకుంటా ఒకసారి. అన్నం సరిపోద్దా నీకు? గుడ్లు తక్కువ పెట్టినా చూడు. విన్ను తమ్ముడికి ఎక్కువ గుడ్లు పెట్టినా. నువ్వు ఎట్లా తినవు చూడు. సరిపోద్ది కదా అన్నం. ఇప్పుడు నీకు సరిపోతుంది అన్నము. ఇప్పుడు అన్నం తినిపిస్తా, మళ్ళా జ్యూస్ కూడా చేస్తా. సరేనా? సరిపోద్ది కదా? ఓకేనా? ఇంకా పెడుతున్నా. సరిపోద్ది పోండి. ఇప్పుడు మళ్ళీ అన్నం తిని జ్యూస్ తాగుతారు. మళ్ళీ 9 గంటలకే అంటే అదే ఇంట్లో పెడతా పోరా. ఇది స్కూల్కి కమ్మిన మేడం అంటే పంపిస్తుంది. మళ్ళీ నువ్వు కమ్మిన మేడం అనకుండా ఒక చేయి చూపి లోపల పంపిస్తే మొన్న ఏమంటే రుగ్గురాన్ని పెట్టిన రోజు పంపించలేదంట. ఒక చేయి ఇట్లా చేయి చూపించినట్టే లోపల పోయినంట డైరెక్ట్గా. నువ్వు మాకు కమ్మిన మేడం అంటేనే పంపిస్తాను ఆపేసిందంట. చెప్పు సరేనా? కమ్మిన మేడం అని చెప్పు, అప్పుడు లోపల పంపిస్తుంది. ఎందుకంటే బాక్స్ వీడి దగ్గర అదే అన్న పెట్టుకుంటాడు. నువ్వు తీసుకోనిలే. నీకు 9:30కి వీడికి 9 గంటలకి. నువ్వు మీకు కమ్మిన మేడం అను పంపిస్తుంది. లొల్లి అంతే అదే కదా. ఏమొద్దు, వాడు వస్తాడు. వాడు వచ్చి మీకు కమ్మిన మేడం అంటాడంట. ఈరోజు అంటాడులే. సరేనా చిన్నాడు? అంటావు కదా, అన్నీ తీసుకొని పో. సరేనా? నువ్వు కమ్మిన మేడం అని అలుక చేయి చూపించి లోపల పంపిస్తే మరి ఎవరు పిలుస్తారు? గట్టిగా చెప్పాలా? ఇది 9 గంటలకు ఉంది. వీడికి 9 గంటలకు, వాడికి 9:30కు ఉంది. బాక్స్ ఏమో నేను విన్నుగడ దగ్గర పెట్టి వీడికి అరసి తెచ్చుకోరా అని చెప్పిన. మేడం పంపలేదంట, గట్టి మాట్లాడలేదు. ఇది సర్దైంది చూడు ఎండాకాలం. పోండి తిరగండి, పోండి అన్నం వేసుకొస్తా. జ్యూస్ చేయాలి ఇంకా. సో కొంచెం కర్రీ మిగిలింది, ఆయిల్ ఎక్కువ పడిపోయింది. పట్టు వినున్నావు పో. అన్నం తినేసి ఫస్ట్ జాజాకు మొక్కు పో. జాజాకు మొక్కు గిన్నెడ పెట్టా. జాజాకు మొక్కి అన్నం తినేసి నేను జ్యూస్ చేస్తా.